నమస్తే అండి, వెల్కమ్ టు రాధారాణీస్ కిచెన్. ఈరోజు మరో స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. స్వీట్ తినాలనిపించిన, దేవుడికి నైవేద్యంగా పెట్టాలన్నా 10 నిమిషాల్లో తయారయ్యే స్వీట్ అండి. చల్లారినా గట్టిపడకుండా, బెల్లం వేసినా పాలు విరగకుండా ఈ కొలతలతో తయారు చేసుకున్నట్లయితే ఫస్ట్ టైం తయారు చేసుకున్న వారు కూడా చక్కగా తయారు చేసుకోగలుగుతారండి. మా ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలండి. ఈ తయారీ విధానం తెలియాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బెల్లం పరమాన్నం తయారీ కోసం ముందుగా 1 గ్లాసు రైస్ వేసుకొని 1 స్పూన్ పెసరపప్పు వేసుకోవాలండి. పెసరపప్పు వేసుకొని 1-2 సార్లు చక్కగా కడగాలి. 2 సార్లు చక్కగా బియ్యాన్ని కడిగానండి. కడిగి ఇలా తక్కువగా వాటర్ వేసుకొని ఉంచాలి. మనం ఏ గ్లాస్తో రైస్ వేసుకున్నామో అదే గ్లాస్తో 6 గ్లాసుల పాలు వేసుకోవాలండి. నేను ఆల్రెడీ ముందు కొలిచి ఉంచుకున్నాను. పాలు ఎక్కువగా చిక్కగా కనుక ఉంటే 4 గ్లాసుల పాలు 2 గ్లాసుల నీరు వేసుకోవాలండి. పాలు మరుగుతున్నాయండి. మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకున్నాక ఇలా దగ్గరగా ఉడికించుకోవాలండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. పరమాన్నం ఈ విధంగా ఉడికిందండి. ఇంకా 5 నిమిషాలు ఉడకాలండి. ఈలోగా ఇంకో వైపు పెట్టుకొని సిమ్లో పెట్టుకుంటూ ఈలోగా డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. 1 స్పూన్ నెయ్యి వేసుకొని ముందుగా కొబ్బరిని వేసి ఫ్రై చేసుకుందామండి. పరమాన్నం ఉడికేసరికి మనం వీటిని ఫ్రై చేసుకుంటే మనకు కూడా తొందరగా అయిపోతుంది. కొబ్బరి ఫ్రై అయిపోయిందండి. తగినన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్, కొబ్బరి ఫ్రై అయిపోయాయండి. దించేసుకుని ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని పరమాన్నంలో వేసుకుందాం. వేసుకొని ఒకసారి చక్కగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. యాలకుల పౌడర్ వేసుకుంటున్నాను. మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాసున్నర బెల్లం పొడి వేసుకోవాలండి. గ్లాసున్నర వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం వేసుకున్నాక ఒకసారి చక్కగా కలుపుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాకే ఎప్పుడైనా బెల్లం వేసుకోవాలి, లేకపోతే పాలు విరిగిపోయే అవకాశం ఉంటుందండి. తయారైపోయిందండి బెల్లం పరమాన్నం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.